నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్లెల రాజా. అంబటి రాంబాబు గారికి బెయిల్ వస్తుందని కుటుంబ సభ్యులందరూ కూడా టపాసులు పేల్చారు, స్వీట్లు పంచుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో అది ఒక సంబరంగం చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఆయన బెయిల్ రాలేదు. మరలా వేరే కేసులో పీటీ వారెంట్లో మరలా ఆయనకి మళ్ళా కోర్టు మళ్ళీ రిమాండ్ విధించింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు జిల్లా కోర్టు వచ్చిన క్రమంలో ఆయన అభిమానులు ఖచ్చితంగా వస్తారో, చూడడానికి వస్తారో, అందరూ వస్తారు, అందులో డౌట్ లేదు. వచ్చిన వాళ్ళకి అభివాదం చేయాలి, లేదంటే విక్టరీ సింబల్ చూపిస్తారు. మేనరిజం వేరేగా ఉంటుంది. కానీ పుష్ప ఏంటి, తగ్గేదిలే ఏంటి? అసలు మీరు రాజకీయ నాయకుడా, లేదంటే ఏంటి పొలిటికల్ డ్రామాలో యాక్టరా? మీరు అరెస్ట్ అయ్యారు కదా, కవ్వింపు చర్యలు ఎందుకు మరలా? అంటే అక్కడ ఈ కవ్వించడం ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఈ కవ్వింపు చర్య? అంబటి రాంబాబు గారు వక్త, బాగా మాట్లాడతారు, ఫ్లోలో అన్నారా, కావాలని అన్నారా, ఏదో జరిగింది, మొత్తానికి అరెస్ట్ అయితే జరిగింది, బెయిల్ వచ్చింది, మరలా వేరే కేసులో పీటీ వారెంట్లో మళ్ళీ మళ్ళీ రిమాండ్ అయితే వచ్చింది కదా. అక్కడ చూసేవాళ్ళకి కూడా ఇది కనీసం అయ్యో మీ వయసు కూడా 70 సంవత్సరాల పైన వయసు ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు ఆ విధంగా ఒక సినిమా యాక్టర్ చేస్తున్న మేనరిజాన్ని అక్కడ ప్రదర్శించడం మాత్రం చూడడానికి మాత్రం అది మీకు ఎలా ఉందో కానీ బయట ప్రజలకు కానీ చూసేవాళ్ళకి మాత్రం కూడా చాలా అంబరసంగా ఉంది. ఎందుకు ఆ మేనరిజం ఏంటి? పోనీ మీలో మీ రాజకీయ పార్టీ నాయకుల్లో అయినా సరే దాన్ని ఎవరన్నా సమర్థిస్తారా? పోనీ ఆయన చూపించాడు. టీడీపీలో ఉన్న నాయకులు వేళ్ళు తగ్గేది లేని వేళ మేనరిజం చూపిస్తున్నారు. ఏంటి మేనరిజాలు ఏంటి? అరే రాజకీయ నాయకులు అంటే బయట యువతకి ఒక మార్గదర్శనం. యువత రాజకీయ నాయకులు అడుగుజాడలో నడిచేలా ఉండాలి. కానీ ఈ అడుగుజాడలేంటి, ఈ మేనరిజాలు ఏంటి, సినిమా స్టైల్ ఏంటి, రప్పాలేంటి, ఎందుకు వచ్చినది ఇదంతా కూడా? అంబటి రాంబాబు గారిలో పశ్చాత్తాపం కన్నా ఇంకా ఒక రకమైన గర్వమే ఎక్కువ కనిపిస్తున్నట్టుగా ప్రొజెక్ట్ అవుతూ ఉంది ఆ తగ్గేది లేని మేనరిజం. మరి ఇది ఆయన కావాలని చేస్తున్నారా, ఇంకా రెచ్చగొట్టాలని చేస్తున్నారా ఏంటి అనేది మాత్రం ఆయనకే తెలియాలి. థ్యాంక్ యూ.